మన భూమి ఎలా పుట్టింది? నమస్తే అందరికీ. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. మన భూమి ఎలా పుట్టింది? మనం ఇప్పుడు ఉంటున్న ఈ భూమి, మనం చూస్తున్న కొండలు, నదులు, సముద్రాలు, వాతావరణం అన్నీ ఎలా వచ్చాయి అనే ప్రశ్న మనలో చాలామందికి ఉంటుంది. భూమి సృష్టి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, సిద్ధాంతాలు, ప్రక్రియలు గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. భూమి పుట్టుకను అర్థం చేసుకోవాలంటే ముందు విశ్వం ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. సుమారు 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే మహాపేలుడు జరిగింది. ఆ పేలుడుతో సమయము, స్థలము, శక్తి, పదార్థం అన్నీ పుట్టాయి. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం క్రమంగా విస్తరించసాగింది. ఇందులో గ్యాస్లు, హైడ్రోజన్, హీలియం కలిసి నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయి. సుమారు 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం సౌరమండలం ఏర్పడింది. ఒక భారీ గ్యాస్ మేఘం నెబ్యులా ఆకర్షణ శక్తి వల్ల కుందించుకుంటూ మధ్యలో సూర్యుడు ఏర్పడ్డాడు. మిగిలిన గ్యాస్ దుమ్ము నుంచి ఇతర గ్రహాలు పుట్టాయి. వాటిలో భూమి ఒకటి. మొదట భూమి పూర్తిగా అగ్నిపింజలా ఉండేది. చాలా వేడిగా ఉండేది. ఈ ప్రాథమిక భూమిని ప్రోటో ఎర్త్ అంటారు. ప్రోటో ఎర్త్ మీద కొన్ని చిన్న గ్రహ శకలాలు వచ్చి ముట్టాయి. ఒక దశలో ఒక భారీ శిలాగ్రహం దెబ్బతో చంద్రుడు ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అల్లకల్లోల పరిస్థితుల్లో నుండి భూమి మెల్లగా చల్లబడింది. భూమిపై ఉన్న అగ్నిపర్వతాల నుండి అనేక గ్యాస్లు బయటికి వచ్చాయి. వాటిలో నీటి ఆవిరి కూడా ఉండేది. క్రమంగా ఆ నీటి ఆవిరి కండెన్స్ అయ్యి వర్షంగా మారింది. మిలియన్ల సంవత్సరాల వర్షాల వల్ల సముద్రాలు ఏర్పడ్డాయి. వాతావరణం కూడా నెమ్మదిగా అభివృద్ధి చెందింది. మొదట ఆక్సిజన్ ఉండేది కాదు. జీవం పుట్టిన తరువాతే వాతావరణంలో ఆక్సిజన్ పెరిగింది. సముద్రాలలో ఉన్న కొన్ని రసాయనిక పదార్థాలు కలిసి మొదట సజీవ కణాలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియను ఎబియోజెనిసిస్ అంటారు. మొదటి జీవులుగా సూక్ష్మజీవులు ఉన్నారు. వాటి నుండి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలలో మొక్కలు, జంతువులు, చివరకు మనుషులు ఎదిగారు. జీవావళి అభివృద్ధి సుదీర్ఘమైన ప్రక్రియ. భూమి ఎందుకు ప్రత్యేకమైనది? తగిన దూరంలో సూర్యుని నుంచి ఉండటం, నీరు ద్రవ రూపంలో ఉండటం, గాలిలో ఆక్సిజన్ వాయు మిశ్రమం జీవులకు అనుకూలంగా ఉండటం, చందమామ వల్ల స్థిరత, ఇవన్నీ కలిసి భూమిని జీవం పుట్టేలా చేశాయి. మన భూమి అనేది శాశ్వతమైనది కాదు. ఇది కూడా సృష్టి అభివృద్ధి చివరకు నాశనం అనే ఒక చక్రంలో ఉండేది. మనం భూమిని మన వంతుగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది మనకున్న ఏకైక నివాస స్థలం. ఈ అద్భుతమైన కథను మనం తెలుసుకోవడం మనకు జ్ఞానాన్ని, బాధ్యతను పెంపొందిస్తుంది.